ఈ వశాత్తు మరణించిన 10 ఏళ్ల బాలుడు 23 ఏళ్ల యువకుడికి ప్రాణాలు పోశాడు. హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్స ఈ మహాత్యాగానికి దోహదపడింది. రాష్టంలోని 2వ గుండె మార్పిడి చికిత్సతో ఈ అద్భుతం సాధించిన వైద్యుల ఆనందానికి అవధులు లేవు. గుండె మార్పిడి శస్త్రచికిత్సలో హైదరాబాద్ వైద్య బృందం మరో అడుగు ముందుకేసింది. తీవ్రమైన హృద్రోగంతో బాధపడుతున్న తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రామారావు అనే యువకునికి 10 సంవత్సరాల చిన్నారి గుండెను కేర్ హాస్పిటల్ వైద్య బృందం విజయవంతంగా అమర్చింది. కేర్ హాస్పిటల్లోనే బ్రెయిన్ డెత్ చెందిన ఆదిత్య కౌశిక్ అవయవాలు దానమివ్వడానికి అతని కుటుంబం అంగీకరించింది. వెంటనే డాక్టర్ గోపీచంద్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్స నిర్వహించింది. చిన్న హార్ట్ కాబట్టి శరీరం పెద్ద శరీరాన్ని ఈ చిన్న హార్ట్ ఒక్కొక్కసారి సపోర్ట్ చేయలేకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మామూలుగా అందువల్లే ఒక 20-30% బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళ హార్ట్ తీసుకుని పెడతాం అన్నమాట. ఈ విషయంలో కరెక్ట్ గా ఒక 30% తక్కువగా ఉన్న బరువుతో పెట్టాము. కాకపోతే ఈ కుర్రవాడు 10 ఏళ్ల కుర్రవాడి హార్ట్ 2 ప్లస్ దాని అడాప్టబిలిటీ ఉంటుంది అన్నమాట. దానివల్ల బాగా పనిచేస్తుంది. 95% సర్వే అవుతుంది. 100-95 మంది బాగా అయిపోతారు. 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ గుండె మార్పిడి చికిత్సను సామాన్యునికి అందుబాటులోకి తెచ్చే దిశలో కృషి చేస్తున్నామని కేర్ హాస్పిటల్ ఎండీ సోమరాజు చెప్పారు. కానీ ఈ అబ్బాయికి ఎఫెక్ట్ ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతున్నాడు. ఇమీడియట్ గా నడవగలగటం అన్ని డ్రమటిక్ ఎఫెక్ట్ ఒకసారి చూస్తే కానీ మనకు అర్థం కాదు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అది బెస్ట్ ప్రొసీజర్ ఫర్ అడ్వాన్స్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఆల్సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఇనీషియల్ కాస్ట్ ఒక 4-5 lakhs అవుతాయి హాస్పిటల్ కానీ మొత్తం మందులు వాటికి. బట్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ చేసి ఎక్కువ నెంబర్ చేస్తే కాస్ట్ కొంత తగ్గించవచ్చు.